ఒక వెబ్సైట్ పెట్టి రన్ చేసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ పెట్టి ఆ వెబ్సైట్ లో మనం రెలవెంట్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసి, సో దీన్ని మనం బ్లాగింగ్ అని కూడా అంటాం. ఓకే, ఆ విధంగా పెట్టి అందులో మనం పాపప్స్ క్రియేట్ చేసి ఆ పాపప్స్ ద్వారా యూజర్స్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసి లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. ఓకే, నెక్స్ట్ యూజర్స్ నుంచి ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి, ఓకే, ఈమెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసి ఆ ఈమెయిల్స్ యూజ్ చేసి మనం ఆ యూజర్స్ నర్చర్ చేసి అక్కడి నుంచి కూడా మనం బిజినెస్ అనేది తెచ్చుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే క్వాలిటీ లీడ్స్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఎక్కువ మనం జనరేట్ చేస్తే క్వాలిటీ లీడ్స్ ఆన్లైన్ ద్వారా కూడా జనరేట్ చేయొచ్చు. క్వాలిటీ లీడ్స్ ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది బాగా ఎక్కువ మెంబర్స్ వచ్చేసే ఆప్షన్. ఇప్పుడు మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్స్ లో రెగ్యులర్ గా కంటెంట్ అనేది ఇస్తూ మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చేటప్పటికి కంటెంట్ క్రియేషన్ అనేది ఎలా సార్, ఎలా చేయడం, అది ఎలా రాయడం? కంటెంట్ క్రియేషన్ అంటే ఇప్పుడు మీరు డిఫరెంట్ ప్లాట్ అమ్ముతారు కదా, ఆ ప్లాట్ కి సంబంధించి రెలవెంట్ గా ఉండే పోస్టర్స్ క్రియేట్ చేసుకుంటారు. సో ఆల్రెడీ మీ కాంపిటేటర్స్ ఎవరైనా ఉంటారో కాంపిటేటర్స్ మీ వాళ్ళ యొక్క ఫేస్బుక్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది. ఓకే, సో ఆ విధంగా మీరు కూడా కొన్ని పోస్టర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఇది ఇన్స్టాగ్రామ్ అయితే, ఫేస్బుక్ అయితే. ఓకే, ఆ పోస్టర్ కి కొంత డిస్క్రిప్షన్ యాడ్ చేసి అవి మీరు డైలీ కానీ వీక్లీ 2 to 3 times కానీ మీ యొక్క ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అలా మీకు ఆర్గానిక్ గా రిజల్ట్స్ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. సో ఎందుకంటే ఆర్గానిక్ గా రిజల్ట్ రావడానికి వెబ్సైట్ కదా, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, అదే మీరు ఇంకా బెటర్ గా రిజల్ట్స్ తెచ్చుకోవాలి, ఇంకా ఫాస్ట్ గా తెచ్చుకోవాలనుకున్నారు అనుకో, ఓకే, అప్పుడు మీరు కొంత అమౌంట్ అనేది బడ్జెట్ అనేది కొంత అమౌంట్ పెట్టుకుని ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్స్ దానికి ఏంటంటే మనం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇందాక నేను చెప్పిన పోస్టర్స్ క్రియేట్ చేసుకుని డిఫరెంట్ పోస్టర్స్ చేసుకుని టెస్ట్ యాడ్ చేసి పోస్టింగ్ చేసుకుని అది ఆర్గానిక్. దానికి ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. టైం ఇన్వెస్ట్ చేసి కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో పేడ్ వచ్చేటప్పటికి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాం. ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ యాడ్స్ అవ్వచ్చు, గూగుల్ యాడ్స్ అవ్వచ్చు. ఇలా మన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో సో డిఫరెంట్ యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఏదేమైనా బెటర్గా ఏంటంటే మీకు కావాల్సింది ఏంటంటే మీ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్ గా మీకు లీడ్స్ అనేది జనరేట్ అవ్వాలి. లీడ్స్ అంటే క్వాలిటీ లీడ్స్. ఓకే, లీడ్స్ జనరేట్ అవుతే అక్కడ నుంచి మీకు బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. సో లీడ్స్ ఎలా జనరేట్ అవుతాయి అంటే మనకి 2 మెథడ్స్ మెయిన్ గా. ఒకటి ఆర్గానిక్ మెథడ్, 2 పెయిడ్ మెథడ్. ఓకే, ఆర్గానిక్ మెథడ్ లో మనం కంటెంట్ ప్రొడక్షన్ చేసి లీడ్స్ తెచ్చుకుంటాం. పెయిడ్ మెథడ్ ఏంటంటే మనం అడ్వర్టైజింగ్ చేసుకుని లీడ్స్ తెచ్చుకుంటాం. అది పెయిడ్ మెథడ్ అంటే ఫేస్బుక్ యాడ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ యాడ్ అవ్వచ్చు. ఓకే, సో ఏ ప్లాట్ఫామ్ వచ్చేదో పర్టికులర్ ప్లాట్ఫామ్ యాడ్స్ అవుతాయి.